ప్రియమైన దేవుడి పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనుషులందరూ మరి ఎలా పుట్టారు? మనుషులు అనుకుంటే పుట్టారండి? మనుషులు అనుకుంటే పుట్టారా? చాలామంది వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకోగానే పిల్లలు ఈ టయానికి నాకు పిల్లలు కావాలి, ఈ టయానికి వీళ్ళు పుట్టాలి, ఈ టయానికి రావాలని ఎవరైనా ఆలోచిస్తారండి? పెళ్లి చేశారు, వివాహం చేసుకున్నారు అంతే. కానీ పిల్లలు పలానా టైం కావాలి అని ఎవరు కూడా ఆలోచించరండి. కానీ చాలామంది మరి ఎలా పుడుతున్నారు వీళ్ళు? మనుషుల యొక్క అనుకుంటే పుట్టారా? మనుషుల యొక్క ఆవేశం వలన పిల్లలు పుట్టారా? ఏమండి, రోజు మనం ఆలోచించాలి. 66 పుస్తకాల్లో ఉన్న మాటల్ని మనం ధ్యానించాలి. మరి మనుషులందరూ ఎలా పుడుతున్నారు? ఒకసారి ఒక మాట చూసుకుందాం, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినవారే గాని వారు దేవుడి వలనే పుట్టినవారు గాని రక్తము వలనైనను శరీర ఏచ్ఛ వలనైనను మనుషుల ఏచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. అని భూ ప్రపంచం మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుడి వలన పుట్టినవారు కానీ మనుషుల యొక్క వేస్తున్న వలన పుట్టినవారు కాదు. మనుషులు ఆవేశం వలన పుట్టినవారు కాదంటండి. ఒక రక్తం వలన కూడా పుట్టినవారు కాదు. దేవుడు అనుకుంటేనే ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. తల్లిదండ్రుల ఆవేశం వలన పిల్లలు పుట్టారు, మేము అనుకుంటే పిల్లలు పుట్టారు అని అనుకుంటే కాదండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మూలముగా మనం పుట్టామంటండి. దేవుడి యొక్క సంకల్పం చొప్పున ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీదకి వచ్చారండి. మరి ఆయన సంకల్పాన్ని ఈరోజు మర్చిపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి. ఏమండి, ఒక రక్తం వలన కూడా పుట్టినవారు కాదంటండి. ఒక దేవుడు మూలముగానే పుట్టినవారు. మరి ఈ లోకంలోనికి తండ్రి ఎంతోమందిని ఈ భూమి మీదకి పంపుతున్నారండి. మన ఆది తల్లిదండ్రులు, ఏమండి, ఆది తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుడున్న మహాలోకాన్ని నుంచి ఆత్మలుగా ఈ భూమి మీదకి. మరి ఆదాము గారు దేవుడు ఎలా చేశాడండి? నేల మట్టితో నరుడిని నిర్మించి, మరి నేల మట్టితోటి ఏం చేశారండి? ఒక బొమ్మను తయారు చేశారండి. ఆ ఒక బొమ్మని తయారు చేసి మరి ఆ ఆత్మని, జీవాత్మ ఓదక, ఏమండి, ఒక జీవం అన్నది ఒక బొమ్మలోనికి వచ్చిందండి. అదే ఒక ఆత్మ అండి. దేవుడి యొక్క ఆత్మను పెట్టాడండి దేవుడు. మరి జీవాత్మ అయ్యాక ఈ భూమి మీదకి మనం అందరం ఈ భూమి మీదకి వచ్చామండి. మనలో ఉన్నదంతా ఎవరు అంటే ఒక ఆత్మ. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందండి. పుట్టిన ప్రతి ఒక్క మనిషి దేవుడు మూలంగా పుట్టాడు కానీ మనం అనుకుంటే పుట్టలేదండి ఈ భూమి మీద. అయితే మరి దేవుడు వలన పుట్టిన వారు మనము. మరి దేవుడి యొక్క ఈ శరీరాన్ని ఎవరు ఇచ్చారని నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పట్లేదండి. ఏమండి, భూమి మీదకి ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. మరి దేవుడి గురించి అయినా దేవుడు నన్ను పుట్టించాడు ఈ భూమి మీద కానీ ఎవరైనా ప్రకటించుతున్నారా? లేదండి, చాలా తక్కువ మంది అండి. దేవుడు నన్ను పుట్టించాడు అని అంటారండి. లేదండి, మా అమ్మకు అందండి అని అంటాము. అండ్ మన తల్లికి అందండి మనల్ని. తల్లి మూలంగా వచ్చామండి మనము. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఎవరు కన్నారని ఉంటుందండి? తండ్రులు కన్నారని. మరి మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటే తండ్రులు కన్నారని ఉంటుందండి. ఏమండి, తండ్రులు కన్నారని ఉంటుంది అక్కడ. ఎవరు గర్భాన్ని నుంచి వచ్చారన్నది అక్కడ క్లియర్గా ఉంటుందండి.
అలా వెనక్కి వెళ్ళిపోతే ప్రారంభికుడు ఎవరండి? ఆదాము గారు. ఆదాము గారు ప్రారంభికుడు. ఆయనలో నుంచి మనమందరం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నుంచి వచ్చామండి. మరి ఆదాము గారు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడిలో నుంచి వచ్చారండి. ఆదాము గారు దేవుడిలో నుంచి వచ్చారండి. దేవుడు మూలముగానే నువ్వు పుట్టావు, కానీ మనిషి యొక్క ఏడ్చిన వలనైనాను ఆవేశం వలన పుట్టలేదండి ఎవరు. ఇక్కడ ఎవరి వలన పుట్టాం? దేవుడి వలన పుట్టామండి. ఒక ఆదాము గారైనా దేవుడి వలన పుట్టారండి. మన అందరికీ తండ్రి ఎవరంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి. ఈ భూమి మీద తండ్రి ఎవరంటే, ఈ భూమి మీద ఈ శరీరానికి తండ్రి ఎవరు? ఆదాము గారండి. ఏ కులానికి చెందిన వారైనా కానీ మనం అందరం ఎక్కడి నుంచి వచ్చిన వారము? ఆదాము గారి నుంచే మనం అందరం వచ్చిన వారము. ప్రతి ఒక్కరూ కూడా ఏమండి, మరి ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాల్లో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్నా జనం అందరూ ఎక్కడి నుంచి వచ్చిన వారంటే ఆదాము గారి నుంచే వచ్చిన వారమండి. మరి ఈరోజు పుట్టిన మనము మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేయగలుగుతున్నామా? మనం అందరూ ఈ భూమి మీద ఒక తల్లి గర్భం నుంచి రాలేదు, కానీ ఒక తండ్రి గర్భం నుంచి వచ్చిన వారమేనండి మనం అందరము. అదే పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గర నుంచి మనం అందరం వచ్చిన వారము. ఒక మాట చూసుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు వారు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఏంటి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటండి? కుమారుడుగా ఉన్నాడంటండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఎలా ఉన్నాడైనా కుమారుడుగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద ఎంత నమ్మకముగా ఉన్నాడండి? మరణం వరకు కూడా నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడని మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడంటండి. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడంటండి. మరి ఈరోజు పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నారా అండి? ఈరోజు దేవుడి ఇంటి మీద నమ్మకముగా ఉన్నారండి. యేసుక్రీస్తు వారు మరణం వరకు కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఇంటి మీద నమ్మకముగా ఆయన ఈ భూమి మీద తండ్రి అప్పగించిన పనిని సంపూర్తిగా చేసాడండి. ఆయన మనుషులు అనుకుంటారు, మరి మనుషులు ఏమనుకుంటున్నారు అని అంటే, ఈ లోకంలో ఉన్న నేను కట్టుకున్న ఇల్లే శాశ్వతమైన ఇల్లు అనుకుంటున్నారు. ఆయన ఏ ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు? మరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఇంటి మీద నమ్మకముగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన పని చేశాడండి. మనుషులందరూని మరి మనుషులు పుట్టుకొచ్చిన ప్రతి మనుషులని తల్లి గర్భం నుండి ఎలా కొడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదండి అసలు. ప్రసంగి 11:5. ప్రసంగి 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఏమండి, సూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదిగినో ఎవరికి తెలియదంటండి? ఎవరికి కూడా తెలియదండి. సులాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదిగినో ఈ మనుషులకి తెలియదండి. ఎవరికి కూడా ఆకారం అన్నది ఎవరికి కూడా తెలియదండి. చిన్న పిల్ల, ఒక చిన్న పసిగుడ్డు గర్భంలోని ఉమ్మ నీటిలో ఉంటుందండి. అంటే ఒక ఉమ్మ నీటిలో దేవుడు ఉంచాడండి. అదే ఒక శిశువు బయటకు వచ్చాక ఒక బకెట్లో వేయండి, బతికి ఉంటాడా?
లేదండి, వెంటనే చనిపోతాడు. కానీ దేవుడు చూడండి, ఉమ్మనీటిలోని గర్భంలో ఒక ఉమ్మనీటిలోని దేవుడు ఉంచాడండి. మరి ఒక కళ్ళు, ముక్కు ఇవన్నీ చూడండి, అవయవాలన్నీ ఎలాగా తల్లి గర్భంలో దేవుడు పెట్టాడండి. చూలాలి గర్భంలోని మరి ఎముకలు, మరి కళ్ళు, చేతులు, ఏమంటే ఎంత అందంగా ఉంటారండి పిల్లలు పుట్టినప్పుడు. మరి అంత రూపాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడండి. మరి దేవుడి ఇంటి మీద నమ్మకముగా ఉంటున్నావా? ఈరోజు దేవుడి ఇంటి మీద నమ్మకముగా ఉండేవారు ఎంతమంది ఉన్నారండి లోకంలోని? మరి యేసుక్రీస్తు వారు వచ్చారు, ఎంత నమ్మకంగా ఉండి మరణం వరకు పనిచేశారండి. ఆయన నాగిటి మీద చేయి పెట్టినాడు అన్నడికి తిరిగి మళ్ళీ చూడకూడదండి. మన సత్యాన్ని పట్టుకున్నాము, మనం మరణించే వరకు కూడా ఆ సత్యంలోనే మనం ఉండాలండి. మరొక మాట చూసుకుందాం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమండి, దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడండి? సేవ, సజీవ యాగముగా. ఏమంటే మనల్ని ఏం కోరుకుంటున్నాడు ఆయన? సజీవ యాగముగా మీ శరీరాల్ని దేవుడికి ఇవ్వాలి. యుక్తమైన సేవ చేయాలి. దేవుడి గురించి అయిన మాటలు చెప్పాలి. సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పేవారిగా ఉండాలి. మరి ఈ మాటలు ఎంతమంది గమనిస్తున్నారు? ఎంతమంది చదవగలుగుతున్నారు? దేవుడి యొక్క వాక్యాన్ని సమాజంలో తీసుకువెళ్ళేవారిగా ఉన్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరూ మారాలని, మారి మళ్ళీ వెళ్ళిపోయిన వారు ఉన్నారండి. దేవుడు మాకు ఏదో చెయ్యలేదు, మాకు మేలు చేయలేదు అని ఈ లోకం కోసం ఆలోచించి మళ్ళీ దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయేవారు చాలామంది ఉన్నారండి. దేవుణ్ణి అసలు నమ్ముకోవాలని అంటే ఈ లోకం కోసం కాదండి, పరలోకం కోసం. దేవుడుండే లోకానికి, మన దేవుడుండే చోటుకి వెళ్ళాలి. ప్రీతికరమైన సువార్త చేయమన్నాడండి. మంచి మాటలు చెప్పాలి. దేవుడి ఇంటి మీద నమ్మకముగా ఉండాలి. మరి ఇలాంటి దేహాన్ని ఎవరు కూడా కట్టలేరండి భూమి మీద. మరి ఈ దేహంతో దేవుడి పనులు మంచిగా చేసి మరి దేవుడుండే మహాలోకానికి వెళ్ళాలంటే అసలు ఏ ఇల్లు, మరి ఇల్లు అనగా మనం కట్టుకునే ఈ సిమెంట్ గోడలు, ఏమండి, మరి ఈ కాదండి. దేవుడు ఇల్లు అనగా నీ దేహమే దేవుని ఆలయం. ఈ దేహమే దేవుని యొక్క ఆలయం అని దేవుడు అంటే దేహంలోనికి ఎవరిని రాణిస్తున్నారండి? ఒక అపవాదికి చోటిస్తున్నారు దేహంలోనికి, కానీ దేవుడికి చోటిస్తున్నారండి. నీ దేహమే దేవుని ఆలయం అని దేవుడు నీలోకే నేను వస్తాను అని అంటే మనము మన ఆలయాలను ఇవ్వమండి. మన ఆలయాలు ఇవ్వం. మనం ఏమిస్తాము? దేనికి చోటిస్తామండి? అపవాదికి చోటిస్తాం. మన హృదయంలోనికి అపవాదిని రప్పిస్తున్నాం కానీ దేవుణ్ణి రప్పిస్తున్నామండి. నువ్వు కట్టుకునే పెద్ద పెద్ద మందిరంలోని దేవుడు ఉన్నాడండి. నువ్వు కట్టుకునే ఆలయంలో దేవుడు ఉండడు. నీ దేహమే దేవుని యొక్క ఆలయం. ఈరోజు ఎక్కడో ఆలయంలో దేవుడు ఉంటాడు అని అనుకుంటున్నారు, కానీ దేవుడు ఆలయంలో ఉండడండి, నీలో ఉంటానంటున్నాడు. నువ్వు చోటిస్తే, నీ మనసు బాగుంటే ఆయన వచ్చి నీ దేహంలో ఉంటానని. అసలు దేవుడే వచ్చి ఉంటే అసలు మనిషి ఎంత బాగుపడతాడండి. కానీ దేవుడికి చోటిస్తామా మనము? దేవుడికి చోటు ఇవ్వండి. మరి నీ దేహమే దేవుని యొక్క ఆలయంగా మలుచుకుంటారని ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.